ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మరలా మీకు నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో కూడి ఉన్న ప్రియ కుటుంబములు, మిమ్మలను తలంచునప్పుడెల్లా నేను ప్రభువును అత్యధికముగా స్తుతిస్తున్నాను. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా ఈ సందేశపు ముగింపులో మీరు బాగా ప్రార్థించి ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించి, ప్రభువా యేసు దర్శించుచున్నాడు, పరిచర్యలు, సహోదరుని కుటుంబము, జత పనివారు, ప్రభువా వారిని కాపాడండి, ఆశీర్వదించండి అని ఒక చిన్న ప్రార్థన మా కొరకు చేయండి. ఆ ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. సరే, ప్రభు యొక్క వాక్యములోనికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుము. మీకు తెలుసని నేను అనుకుంటున్నాను, అపోస్తలుల 6వ అధ్యాయంలో ఒక చిన్న సమస్య ఎదురవుతుంది. ఆ యొక్క బంతి విచారించేటువంటి పరిచర్యలో దేవుని భక్తులు కూడుకొని వారంటున్నారు, మనము ఇక మీదట బంతి విచారణలో పాలు పంపులు పొందుకోకూడదు. మనము వాక్యము చదువుటలో, బోధించుటలో మనము మునిగి ఉందాం. ఈ ఆహారము పంచిపెట్టుటకు 7 మందిని మనం ఎన్నుకుందాం, వారు ఆ పరిచర్య చెయ్యాలి అని ఒక మంచి తీర్మానం చేసుకున్నారు. సంఘమంతటికి అది క్షేమమనిపించింది. ఆ ఆహారము పంచి పెట్టడము మరి స్తేఫనును ఎన్నుకున్నారు. అతడు ప్రసంగికునిగా పిలువబడలేరు, మైకు ముందు నిలబడడానికి పిలువలేదు. ఆ యొక్క భోజనము పంచిపెట్టేటువంటి పని కొరకు పిలువబడ్డాడు. అతనే స్తెఫను. అయితే స్తెఫనును గురించి పరిశుద్ధ గ్రంథములో ఎంత గొప్ప విషయాలు మనం చూస్తున్నాము కదా నా ప్రియ దేవుని బిడ్డలారా. కారణం ఏమిటంటే అతని మీద ఉన్న అభిషేకము. ఒకవేళ అతడు ఆ బంతి విచారించేటప్పుడు తిన్నారా, అందరికీ అన్నం సరిపోయిందా అని ఆ పరిచర్యను చేసేటప్పుడు మనుషులు, లోకము అతన్ని ఆహారము పంచిపెట్టేవానిగా గుర్తిస్తుంది. అయితే పరలోకపు తండ్రికి తెలుసు, స్తెఫనుకు తెలుసు, నేను ఒక దినమందు అగ్నిగా మారబోతున్నాను, అద్భుతములు చేయబోతున్నాను. ఎందుకంటే అతనిలో ఉన్న అభిషేకం విశ్వాసపు వీరునిగా మారుస్తూనే ఉంది. అదే అభిషేకం యొక్క ప్రత్యేకత. ప్రియులారా, ఈరోజు మీరు సాధారణ పని చేస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దైవజనులు బిల్లీ గ్రాహం జీవించి చనిపోయారు కదా, ప్రభునందు నిద్రించారు కదా. వారి తండ్రి ఒక సాధారణ పాల వ్యాపారి, సైకిల్లో పాల వ్యాను కట్టుకొని వెళ్ళు చోటెల్లా వ్యాపారము చేసి పంచేవాడు. అయితే బిల్లీ గ్రాహం ప్రపంచమే పొగడునంత మట్టుకు ఉన్నతమైనటువంటి సువార్తికుడు. చూశారా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీ యొక్క జీవితమును చూసి మీరు సోలిపోవద్దు. మీ అభిషేకం, మీరు పొందిన అభిషేకమే మిమ్మల్ని హెచ్చిస్తుంది. అందువలన నేను ఒక సాధారణ మనిషిని, పేదవాడను, నాకు జ్ఞానమే లేదు అని మీరు సోలిపోవద్దు. బాగా ఆత్మవశులై ప్రార్థించండి, పరిశుద్ధాత్మని ఆనుకొనండి, మీ దుఃఖం సంతోషముగా మారును. అది మొదటి మెట్టు. 2వ మెట్టు ఏమిటి తెలుసా? ఎదుటివారి యొక్క దుఃఖమును సంతోషపరిచేవారుగా మీరు మారుతారు. ఇది మీలో ప్రత్యేకత. ప్రార్థించుదామా? మంచి తండ్రి, మీరిచ్చినటువంటి ప్రవచనమైన వాక్కుకై స్తోత్రాలు. ఇంత మట్టుకు నడిపించారయ్యా. మీ బిడ్డలు, అయ్యో ఈ తక్కువ జీతం, తక్కువ చిన్న పని, నా జీవితమే ఒక అల్పముగా ఉందే, స్వల్పముగా ఉందే, సమాజంలో తలెత్తుకోలేకపోతున్నాను అంటున్నారే. మీ బిడ్డలను ఒక్కసారి అభిషేకించి, అభిషేకము పొందిన వారిలో మీ శక్తిని కుమ్మరించి, ప్రభువా నిష్ప్రయోజనమైన స్తెఫనును మహోన్నతమైన సేవకునిగా మార్చారే. మీ బిడ్డలను హెచ్చించి ఆశీర్వదించండి. పరిశుద్ధాత్ముని యొక్క హస్తానికి మీ బిడ్డలను అప్పగిస్తున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు ఇచ్చినటువంటి వాక్కును నమ్మండి, ప్రభు నడిపిస్తాడు. ఇంకను అనుదినము పరిశుద్ధాత్మునితో అనే ఈ క్లుప్త సందేశము ఉదయం వినడం మర్చిపోకండి. దైవ కృపలో పెరగండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 984112
728336 మరియు 7299546333. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.